హైదరాబాద్ నుండి మరో యువ క్రికెటర్ అండర్-19 ఇండియా ఏ టీంలోకి ఎంట్రీ ఇచ్చాడు. నాంపల్లి మల్లెపల్లికి చెందిన మహమ్మద్ మాలిక్ ను టీంలోకి ఎంపిక చేసింది బీసీసీఐ. ఇటీవల నిర్వహించిన అండర్-19 వినో మాకండ్ ట్రోఫీలో టాప్ వికెట్ టేకర్గా నిలిచారు మహమ్మద్ మాలిక్. అతని ప్రతిభను గుర్తించిన బీసీసీఐ మాలిక్కు ఏ టీంలో అవకాశం కల్పించింది. దీంతో మహమ్మద్ మాలిక్ తండ్రి అబ్దుల్ సుబాన్ లక్డీ కపూర్లో సంబరాలు జరుపుకున్నారు. ఇండియన్ ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ సిరాజ్ ప్రేరణతో ఆటను ప్రాక్టీస్ చేసి అండర్-19 టీంకు సెలెక్ట్ అయినట్టు తెలిపారు మాలిక్. ఈ నెల 17న బెంగళూరులో ఆఫ్ఘనిస్తాన్తో జరగనున్న సిరీస్లో పాల్గొననున్నట్టు తెలిపారు. భవిష్యత్తులో టీమిండియాలో మెరుగైన ప్రదర్శన ఇస్తారని చెప్పారు మహమ్మద్ మాలిక్. अब्दुल मलिक और मैं भी इंडिया अंडर-19 ए के लिए सेलेक्ट हुआ जो ट्रायंगुलर सीरीज़ है बेंगलुरु में। तो मैं करीब ऑलमोस्ट 6 इयर्स से क्रिकेट खेल रहा हूँ और मेरे कोचेस अदनान सर के साथ प्रैक्टिस करता हूँ। अभी हमारे चैलेंजर्स ट्रॉफी मैचेस हुए थे, उससे हमारे 2 टीम सेलेक्ट हुए, उसमें ए टीम में मेरा नाम है। हैदराबाद से एक कीपर, एक बैट्समैन और एक मैं के साथ मैचेस है बेंगलुरु में जो सेंटर ऑफ एक्सीलेंस है बीसीसीआई का, उसका अभी तो नहीं, आफ्टर इंडिया शायद हो सके कुछ। तो ऑब्वियसली इंडिया के लिए खेलना है। నా అబ్బాయి మొహమ్మద్ అబ్దుల్ మలిక్ హైదరాబాద్ టీంలో ఫాస్ట్ బౌలర్. 2024 బీసీసీఐ టోర్నమెంట్లో ఇండియాలో హైయెస్ట్ వికెట్ టేకర్ అతను. ఈ ఇయర్ కూడా హైదరాబాద్ వినో మాకండ్ టోర్నమెంట్ ఫస్ట్ టైం గెలిచింది. దాంట్లో స్ట్రైక్ బౌలర్ లాగా ఇతనే ఉన్నాడు. ఇప్పుడు ఇండియా టీంకి సెలెక్ట్ అయ్యిండు. నెక్స్ట్ వీక్ నుంచి బెంగళూరులో మ్యాచెస్ ఉన్నాయి. చిన్నప్పటి నుంచి బేసికలీ నేను కూడా క్రికెటర్నే. క్రికెట్ అంటే నాకు కూడా చాలా ఇష్టం. మా ఇంటి ముందరనే గ్రౌండ్ ఉంది. సో నేనే లాస్ట్ 30-35 ఇయర్స్ నుంచి నేను క్రికెట్ ఆడుతున్నాను. సో మా డ్రీమ్ మా అబ్బాయి ఇండియా క్రికెట్ ఆడాలి, ఇండియాకి రిప్రజెంట్ చేయాలని మా డ్రీమ్. యాజ్ ఎ ఫాదర్ డెఫినెట్లీ నేను చేయలేనిది తను చేస్తున్నాడు. సో ఆబ్వియస్లీ నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను. థ్యాంక్స్ టు ఆల్మైటీ. అతను కూడా చాలా కష్టపడతారు. కోచెస్ అద్నాన్ బాఫ్నే అతను కోచ్, ఆయన కూడా